బీఆర్ఎస్ ఒకవేళ పూర్తి చేసి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేటి. బీఆర్ఎస్ పూర్తి చేయలేదు కాబట్టి బీజేపీ సింపుల్ గా గెలిచింది. ఇంటర్నల్ గా కూడా కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేశారు అనేది కాంగ్రెస్ చెప్తున్నమాట. నిజమేనా? కానీ బీజేపీ అట్లా అంటలేదు. బీజేపీ కేసీఆర్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. అందువలన ఆయన మీద ఓట్లు వచ్చినాయని చెప్పి బీజేపీ అంటుంది. నీకు ఎవరికి సపోర్ట్ చేసిండ్రు? లాస్ట్ మినిట్ లో అందరం చూసినాం ప్రసన్న హరికృష్ణకు ఓట్లేయమని చెప్పి టీఆర్ఎస్ నాయకులందరూ అందరికి చెప్పిండ్రు. ఆడ పోలింగ్ బూత్ల దగ్గర కూడా నిలబడి చెప్పిండ్రు, మాట్లాడిండ్రు. వాళ్ళ ఓట్లు ఆయనతో పడ్డాయి కాబట్టి ప్రసన్న హరికృష్ణకి అన్ని ఓట్లు వచ్చినాయి కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా నేను చెప్పేది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సపోర్ట్ చేయలేదు కదా ప్రసన్న. ఇప్పుడు బహిరంగంగా సపోర్ట్. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్పిందే కవిత చెప్తుంది, కింది స్థాయి నాయకులు పోయి చెప్తారు, అందరు పోయి ఇంకా రేపు ఎన్నికలనగా అందరు పోయి ప్రసన్న హరికృష్ణకి ఏమని చెప్పి వాళ్ళ ఓటర్లకు ఎట్లా చెప్పగలుగుతారు? ఆ నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంటేనే కదా చేసిండేది. కాబట్టి ఒకటే అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. ఆ మొదలైనటువంటి దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఎందుకు మొదలైంది అనేటువంటి విషయాన్ని ఆలోచించకుండా ఈ రకమైనటువంటి ఎదురుదాడి ప్రక్రియ బీజేపీ అందుకని బీజేపీ వచ్చింది, అందుకని బీజేపీ గెలిచింది అంటే అలా మూర్ఖత్వం అయితే తప్పు ఒకటి కాదు. రెండోది, ఎప్పుడైనా విజ్ఞులైనటువంటి ఓటర్స్ ఏం ఆలోచన చేస్తున్నారు? ఇలా టీచర్స్ ఉన్నారు, పిఆర్టీయూ సభ్యత్వం ఎక్కువ టీచర్లలో. పిఆర్టీయూ అంటే కొంత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వానికి అనుకూలంగా వివరించేటువంటి సంఘంగా పేరున్నది. మరి అలాంటి సంఘం ఓడిపోయింది కదా. మరి అక్కడ బీజేపీ సంఘం కూడా బీజేపీ అభ్యర్థి గెలిచింది కదా. మరి దాని మీద కూడా నువ్వు ఆలోచన చేయాలి. అంటే విద్యావంతులు నీకు ఓటేయలేదు, ఉపాధ్యాయులు నీకు ఓటేయలేదు. ఉపాధ్యాయులు నీ చేతులలో ఉండేటోళ్ళు కదా, రేపు నువ్వు వాళ్ళను నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేటోళ్ళు కదా, వాళ్ళు కూడా నీకు వ్యతిరేకంగా ఓటేసింది కదా. చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ నీకు వ్యతిరేకంగా ఓటేసింది కదా. అంటే నువ్వు నీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో నీ పాలనలో ఎక్కడో ఒక దగ్గర కొంత పొరపాటు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు జరుగుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇవ్వలే. చిన్న చిన్న అంశాలు వస్తాయి కదా. మొన్న రుణమాఫీ అన్నావు, రుణమాఫీ ఇప్పటిదాకా నువ్వు చెప్తున్న భారీ రుణమాఫీ చేసినా అని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ మొన్న కూడా మన పత్రికలలో చూసినాం, రుణాలు కట్టలేదని చెప్పి ఇంటి దర్వాజాలు బిక్కపోయిన పరిస్థితి మనం పత్రికలలో వార్తలు చూసినాం కదా. గతంలో కంటే భిన్నంగా ఏం లేదు. నువ్వు 15,000, 20,000, 50,000 రుణం కట్టలేదని చెప్పి ఇంటి దర్వాజాలు బిక్కపోయి నడువులో వాళ్ళ పేదల ఇజ్జత్ బేజారు చేసినటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్లో చూసినాం కదా. దాని తర్వాత వృద్ధాప్యమైన వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తాను, ఇప్పటిదాకా ఇంకా 2,000 ఇస్తున్నావు కదా, ఇంకా 4,000 ఇయ్యలే కదా. నువ్వు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను పెళ్లి అయితే, ఇయ్యలే కదా. అంటే ఇవన్నీ ఒకటి. నేను ప్రభుత్వం ఎందుకు ఇయ్యలేదు అనేది చెప్పట్లేదు, ఇయ్యలేదు. నీకు అనేక రకాల సమస్యల మూలంగా ఆర్థిక పరిస్థితి మూలంగా నువ్వు మెల్లమెల్లగా సర్దుకోరు వస్తాను నువ్వు అంటుండొచ్చు. కానీ విద్యావంతులు ఏం ఆలోచన చేస్తున్నది? ఎలా నువ్వు చెప్పినటువంటి ప్రతి పని ఫెయిల్ అయింది, ఏ పని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు, అన్నీ సగం సగంగానే ఆలోచన చేస్తున్నది ప్రభుత్వము. దానికి ఒక ఉదాహరణ నేను చెప్తే, ఇంకా బీసీ కులగణన తీసుకున్నావు. బీసీ కులగణన తీసుకుంటే నువ్వే చెప్తున్నావు, ఎవరు చేయనోడు చేయలే చేసిన రాళ్ళు వేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. ఎవరు వేస్తున్నారు? రాళ్ళు బీసీలే వేస్తున్నారు కదా. స్వయంగా నీ పార్టీ ఎమ్మెల్సీ కదా నిన్ను తిట్టి బయటికి పంపించినావు కదా. అంటే బీసీ కులగణన పూర్తి స్థాయిలో జరగలేదు, అందులో అవకతవకలనేది నీకు స్పష్టంగా అర్థమైంది కదా. తర్వాత ఎస్సీ వర్గీకరణ మీద తీసుకుంటే, ఎస్సీ వర్గీకరణ మీద వందకృష్ణ మాది గారు ఏమంటున్నారు? వర్గీకరణ సరిగా జరగలేదు, వీళ్ళకి చాలా లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను సరిదిద్దాలని చెప్పి ఆయన మళ్ళీ ఉద్యమం చేస్తా ఉన్నాడు కదా. నీ ఎస్సీ వర్గీకరణ సరిగా నువ్వు చేసింది, ప్రభుత్వం సరిగా చేసింటే మాదిగలందరూ కూడా నీకు క్షీరాభిషేకం చేసి నీకు దండలేసి నేను ఊరేగించాలి కదా. ఎందుకు చేయలే? అంటే నీ కార్యక్రమంలో నువ్వు చేసేదాకా చిత్తశుద్ధి లోపం కనబడతా ఉన్నది. బీసీ వర్గీకరణ సరిగా చేయకపోతే, బీసీ కులగణన సరిగా చేయకపోతే, ఎస్సీ వర్గీకరణ సరిగా చేయకపోతే, మొత్తం నువ్వు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నువ్వు నెరవేర్చకపోతే, ఇవన్నీ అయినప్పుడు విజ్ఞులైనటువంటి ఓటరు, చదువుకున్నాడు, గ్రాడ్యుయేట్ ఆలోచన చేస్తారు కదా. ఈ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలా మనం, ఈ ప్రభుత్వాన్ని మనం ఒక హెచ్చరిక చేయాలి అంటే ఆలోచన చేస్తారు కదా. ఆ హెచ్చరిక ఫలితమే ఇలా భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవడం అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. మాకేం ఫరక్ ఉండదు, గెలిచినా కూడా మాకేం పెద్ద ఫరక్ ఉండదు అన్నట్టు కూడా సభలో చెప్పడం జరిగింది సీఎం. ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఫరక్ ఉండదా ఈ ఓటమి? నేను అదే ఇప్పుడు చాలా మంది సీఎం భవిష్యం అని చెప్పిండు, అంటే ఆయన ముందే ఓడిపోతామని చెప్పేది అర్థమైంది.
అంటే ఇంటర్నల్ గా బీజేపీ ఓటేయండి అని చెప్పి బీఆర్ఎస్ ముందే ఓడిపోతాము అనేటువంటి విషయానికి పర్ఫెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి అర్థమైంది చెప్పి నేను ఎప్పుడైనా మాకు పెద్ద ఫరక్ పడదు మేము లైట్ తీసుకున్నామని చెప్పడం కోసం ఆయన మాట చెప్పిండే గెలిచిన ఓడినా పెద్ద ఫరక్ పడదు అని చెప్పి. అంటే ఇప్పుడు గెలిచినా ఓడినా ఫరక్ పడదు అన్నది క్యాండిడేట్ ఎందుకు పెట్టినావు? వదిలేయాలి కదా. నరేందర్ రెడ్డి ఆల్ఫోన్స్ విద్యా సంస్థల క్యాండిడేట్ పెడితివి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిస్తీవి, స్వయంగా ముఖ్యమంత్రి 2-3 సభలలో పోయి మాట్లాడుతీవి, మంత్రులను ఇన్ఛార్జీలుగా పెడితేవి, ఎమ్మెల్యేలను గ్రామీణ ప్రాంతాలలో కూడా తిరిగి ఓట్లు వేయించాలని చెప్పి వాళ్ళ మీద ఒక భారం పెడితే ఇవన్నీ ఎందుకు చేసినాం మరి? అంటే నీకు ఓడిపోతా అనేటువంటి విషయం తెలిసి ఊరికే బయటకు మాట్లాడుతూ ఉన్నాం. ఆ రకంగా ఒకటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడే ముందు అనాలోచితంగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేం మాట్లాడుతున్నా, మాట్లాడేటువంటి మాట మీద ఎంత ప్రభావం చూపుతుంది ప్రజలలో అనేటువంటి ఒక ముందు దృష్టి లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఇబ్బందికరము. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ఓటమిని ఒక చురుకుగా వాళ్ళకు ఒక అంటే దారి తప్పుతున్నటువంటి ప్రభుత్వానికి ఓటర్ అంకుశంతో పొడిచి దారి తీసినట్టుగా అర్థం చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇదే కరెక్ట్, మేము ఓడిపోయినాం మాకేం ఇబ్బంది ఏం లేదు అనుకుంటే భవిష్యత్తులో రేపు నువ్వు ఓడిపోయినా ప్రజలకు ఇబ్బంది అనే దానికి వచ్చేస్తారు కదా.